ఎక్కడో సౌదీలో ఇబ్బందుల్లో ఉన్నటువంటి మహేష్ కాపాడుతా అంటాను కదా. మీ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి ఆశప్రియ అనేటువంటి అమ్మాయి మొన్న సాయంత్రం ఆత్మహత్య నుంచి పాల్పడి ఈరోజు హాస్పిటల్లో దయనీయమైన స్థితిలో ఉంది. నీ సొంత పార్టీ కార్యకర్తలనే నువ్వు కాపాడలేనటువంటి కేటీఆర్ నువ్వు ఈరోజు ఎక్కడో ఉన్న వాళ్ళని ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అన్నట్టు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే సొంత పార్టీ కార్యకర్త నాయకురాలు ఉన్నాయి కదా, మరి ఆమెను కాపాడాలి కదా. ఆమె పైన సొంత పార్టీ మీ అనుచరులు నీకు దగ్గరుండే వాళ్ళే ఆమె పైన ఫేక్ కేసులు పెడుతున్నారట, ఆమె పైన సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తున్నారట, బెదిరిస్తూ ఉన్నారట, ప్రూఫ్స్ సహా బయట ఉన్నాయి. దాని గురించి మాట్లాడే ఇవన్నీ ఎందుకు? పబ్లిసిటీ స్టంట్లు, వీడియో కాల్ మాట్లాడి దాన్ని రికార్డ్ చేసుకొని సోషల్ మీడియాలో పెట్టి నీ భరోసా ఇస్తానని చెప్పి ఇవన్నీ పబ్లిసిటీ స్టంట్లు మానేయి. ఫస్ట్ నీ సొంత కుటుంబం ఏదైతుందో నీ బీఆర్ఎస్ పార్టీ కుటుంబంలో ఏ సమస్యలను సవరించుకో. నీ సొంత చెల్లెలు పార్టీ పెడుతుందట, మరి వేరే పార్టీలో పోతుందా, పార్టీ పెడుతుందా, బయటకు వస్తారా, మీ కుటుంబం పైన తిరుగుబాటు చేస్తుంది, దాన్ని సవరించుకో. అది చేత కాదు మనకి. నీతులు మాత్రం పెద్ద వల్లమాల నీతులు చెప్తా ఉంటాం సిగ్గు లేకుండా. పాప ఆశప్రియని కాపాడు, ఆమెకు భరోసా అయ్యి. అది లేదు మనకి, అది అవసరం లేదు. ఎక్కడో ఉన్నదానికి మాత్రం కావాలి. సిగ్గుండాలి కొంచెమేనా, సిగ్గు శరం లేకుండా ఇంకా బిహేవ్ చేస్తా ఉన్నాం.